కథ కాదు జీవితం. ఇప్పుడు నువ్వు భార్యను వద్దంటున్నావు, నా అమ్మాయిని కావాలంటున్నావు, ఆ అమ్మాయి దేవత అంటున్నావు అని నేను విన్నది. నీకు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎందుకు వద్దంటున్నావు? నా మీద అనుమానం సార్ అమ్మాయికి. కృష్ణాలు వేసుకుని బెదిరిస్తానడం, ఫ్యాన్లు ఊరేసుకోవడం, పెద్ద సాక్ష్యాలు కూడా నేను చూపిస్తాను సార్. నాకైతే డబ్బు ఉన్న అమ్మాయిని చేసుకుందును, నువ్వు డబ్బు ఎప్పుడైతే తీసుకొస్తావు ఇంట్లోకి అప్పుడే చూస్తానని కూడా అండి. నేను ఏం చేసాను తప్పు సార్, నాకు అర్థం కాదు. కాదమ్మా, నీలో తిరిగే మెంటాలిటీ లేకపోతే అనుమానించిన ఒక్క మాటతో నువ్వు కమ్మని వెళ్ళిపోతారా? ముందుసారి కూడా 5 నెలల గర్భిణి కూడా తీసేసాడండి అబ్బాయి. 8 నెలల గర్భిణి వచ్చిన తర్వాత పలానా అమ్మాయితో ఉంటున్నాడని తెలిస్తే అడిగానని ఇష్టం వచ్చినట్టు ఈడ్స్ కొట్టేసాడని బయట. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చెప్పిన ఇన్స్టిట్యూట్ అని మీరు ఆలకించారు సార్. దాంట్లో ఏది ఒక్క నిజమైనా సార్ నన్ను ఇక్కడ ఉరిసేయండి. మీరు తీసుకోకపోతే నేను తీసేసుకుంటాను ఇక్కడ. నేను ఒకటే క్వశ్చన్ అవుతాను నీకు. చెప్పండి. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు పరమాత్మ అయితే, వేరే అమ్మాయి ఎందుకు చెప్పు సార్. నాకు ఈ అమ్మాయి పద్ధతి నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు? టార్చర్ సార్. ఏం టార్చర్? టార్చర్ చవట్లా ఏమి టార్చర్? ఏం టార్చర్? టార్చర్ చెట్టాయే ఏం టార్చర్ చెప్పు. కొట్టిందా? ఎస్ఐ గారు ముందు ఏమన్నాడు? నీ బాబు నాకు పుట్టలేదు, అదే కాయంతం గట్రా రాసి తెచ్చాడని పెద్ద కాయంతో రాసి నాకు ఈ బాబు పుట్టలేదండి. ఆ రోజు నేను ఫోన్ పగల కొట్టాను. ప్రామిస్లీ ఇంకేం చెప్పాలి సార్? మీరు ఆ అమ్మాయి మాటలు నమ్ముతారు, నా మాట మీరేం నమ్ముతలేదు సార్. సార్ ఫోన్ నా ముందు మాట్లాడడం నేను చూసాను సార్. అంటే ఇప్పుడు నీ పెళ్ళాలు ఒప్పుకోవాలా? బుద్ధి లేదు, బుద్ధి లేదు. నీకు అమ్ముందా? నీకు చెల్లెలుందా? ఇది కథ కాదు జీవితం. అమ్మా వాళ్ళ వల్ల మాకు చాలా గొడవలు వస్తాయి సార్. మీరు ఏదైనా మాకు ఏదైనా గొడవలు రాకుండా చూడండి సార్ మీరే. థ్యాంక్ యూ అమ్మా. ఫోన్ పెట్టాయి, ఫోన్ పెట్టాయి. ఇప్పుడు చెప్తా నీ గురించి. ఏమయ్యా ఇంత దుర్మార్గం నువ్వేమన్నావు? ఫోన్లో ఆ అమ్మాయి విందన్నావు లేదా? నువ్వు ఒక నెంబర్ ఇచ్చావు, ఆ అమ్మాయికి అరగంట కలిపావు. ఏముంది? అస్సలు నాకు తెలియదండి, నేను ఫోన్ వినలేదు అందా లేదా? నేను నిజం చెప్తాను సార్. అంటే ఆ అమ్మాయి ఎవరు? నువ్వు ఇచ్చిన నెంబర్ చేశాను లేదా? నేను దేవుడి మీద వినవయ్యా, నువ్వు ఇచ్చిన నెంబర్ చేశాను లేదా? వినవయ్యా, నువ్వు ఇప్పుడు అబద్ధం అంతా ఎంత బాధ చేస్తాడు. నువ్వేంటి విను, నీ మాట వినలేదు. నీ మాట విని నీ కోసం 6 నెంబర్లు మార్చి ఆ అమ్మాయి కలిపా. నేను ఒకసారి విన్ అన్నమాట. చెప్పండి సార్. ఆ అమ్మాయి నువ్వేమన్నావు? ఏమండి దేవే నమ్మక వింది ఒక అమ్మాయి విని నా భార్య ఫోన్లో మాట్లాడి పెడుతుందండి అన్నావు. అడిగా పెట్టలేదు అంది, నేను వినలేదంది. ఫోనే అబద్ధం అండి, వాడు అబద్ధం ఇచ్చాడు అంది. అంటే అర్థం ఇచ్చి నేను అలాంటి దేవి కూడా అబద్ధం అనమాట. నేను ఇంకా అలాంటి నేను ఏం చెప్తాను సార్. నేను నిజం చెప్తాను సార్. నా మాట ఎవరు నమ్మతలేదు. మరి దేవి పేరు ఎందుకు చెప్పావా నువ్వు? సార్ ఆ రోజు ఆ అమ్మాయి సాక్ష్యం ఉంది కాదా? మరి నేను ఏం చేయను సార్. మరి ఇంక నేను మీరే చెప్పారు. వీడు ఏం చెప్పినా మనం నమ్మాలన్నమాట. అంటే పెళ్ళ మంచిది కాదు ఉన్నాడు డైరెక్ట్ గారు. ఇతగాడి ఉంది కదా, దాన్ని ఫోన్ కలపండి. కాదయ్యా, నువ్వు వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని చేస్తావా? నువ్వు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంది కాక నీ పెళ్ళాన్ని కూడా బురద పూస్తే నీ పెళ్ళాన్ని కూడా శుభ్రం కలిసి ఉండొచ్చు. అదే కానీ ఏమో సార్ మీరు నా మాట నమ్మరు సార్. ఇంకా నీ మాట నమ్మే కదా నేను ఫోన్ చేశాను దేవికి. అమ్మాయి చెప్పకపోతే నేను ఏం చేయను సార్. ఆ అమ్మాయి ఒక సాక్షి కింద ఉంటే, ఆ అమ్మాయి వీడు ఆడమన్న డ్రామా ఆడితే ఆ అమ్మాయి మంచిది. ఇప్పుడు ఆడలేదు కదా, డ్రామా ఆడలేదు కదా, నన్ను ఏం చేయమంటారు సార్? సార్ నేను డ్రామా అన్నాను సార్. ఇతను ఏమన్నా చెప్పండి. ఇతను ఏమన్నా మీరు అమ్మ లక్షల మంది వస్తారు. మీరు ఒక భార్య నుంచోబెట్టి భార్యకి ఎవడో ఫోన్ చేసినట్టు చెప్పాడు, ఆ నెంబర్ కలిపితే అబద్ధం అన్నయ్యా అంత అమ్మాయి. తను ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందని చెప్తున్నాడు. ఇంకేం చెప్తాడు ఫోన్లో? చెల్లి నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఏదో చెప్పు అని లెవెల్లో డ్రామా మాట్లాడు. పాప ఎవడికి రాదు, నాకు రాదా? హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. రాజేశ్వరి గారు ఉన్నారా? హలో హలో అమ్మా, రాజేశ్వరి గారు ఉన్నారా? నానా తమ్ముడు ఇట్రా సార్. విన్నమ్మా, నువ్వు విను. హలో 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 రాజా, చెప్పరా. ఒకసారి రాజీకి ఇవ్వమ్మ ఫోను. లేదు లేదు, ఎక్కడికి వెళ్ళింది ఏమో తెలియదు. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? నేనా బయట మాట్లాడు సార్. మీరేనమ్మా. హలో హలో అమ్మా, బాగున్నావా?
చెప్పండి సార్. గోపాల్ గారు చెల్లెలా అమ్మ మీరు? చెల్లెల సిస్టరా మీరు? ఇక్కడ నేను బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో ఉన్నానమ్మా. చెప్పండి సార్. ఇక్కడ మిన్నయ్య గోపాలకృష్ణ, గోపాలకృష్ణ గారి భార్య అంటే నీ వదిన ధనలక్ష్మి ఇక్కడే ఉన్నారు పిల్లలతో. చెప్పండి సార్. మేము పిఠాపురంలో ఏం అడిగాము, అడిగితే ఏం చెప్పారంటే పిఠాపురంలో గోపాలకృష్ణ మీ అన్నయ్య భార్యను మోసం చేసి రాజా అనే అమ్మాయితో పారిపోయాడంట కదా, నిజమేనా అబద్ధమా? అబద్ధం సార్. ఎవరు ఈ అమ్మాయే భార్యే? అమ్మాయి ఒకటి సార్. ఏ అమ్మాయితో ఇతర సంబంధం లేదు సార్. మరి మిన్నయ్య ఏంటమ్మా నాకు సంబంధం ఉందని చెప్తున్నాడు? అమ్మాయిని చేసుకున్నాడు కదా సార్. మేము అమ్మాయి ఉండడం కానీ అమ్మాయి గురించి మేము తెలుసుకోవడం కానీ మాకు అటువంటి సంబంధం లేదు సార్. అదేనమ్మా, అదే మరి మిన్నయ్య మరి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కదమ్మా భార్య ఉండగా. అంటే అమ్మాయి చేసి పనుల వాళ్ళు అలా చేసేస్తారు అబ్బాయి. నువ్వు హైదరాబాద్ వస్తావా మరి? నీతో నిజం చెప్పించుకుంటాను. నిజమేంటో నీకు తెలుసు కదా, మీ వదిన నిజమేంటో. వస్తావా మరి హైదరాబాద్? నాకు సంబంధం లేదు సార్ అటువంటి. మరి నువ్వు చెప్పావు కదమ్మా మీ వదిన గురించి ఏదో అన్నావు కదా మరి ఇప్పుడు మరి. అంటే సార్ అమ్మాయి నన్ను చాలా ఇదిలో పెట్టింది సార్. అమ్మా కాల్ చేస్తుంది, కోర్టు కాల్ చేస్తుంది. కాదమ్మా ఆమె చాలా ఇబ్బంది పెట్టింది సార్ అమ్మాయి. అంటే నిన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి మిన్నయ్య వేరే అమ్మాయి వెళ్ళిపోయాడా? లేదు కదండి, నా గురించి ఏం కాదండి. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? సంబంధం కూడా చెడగొట్టేసిందండి అమ్మాయి. మరి మిన్నయ్య ఎందుకమ్మా ఆమె వెళ్ళిపోయాడు? రాజీనామా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమన్నా సార్ నాకది ఎలా తెలుస్తుంది? నీ పెళ్లి చూపుల్లో చెప్పండి సార్. వేరే అమ్మాయిని నా వదిన ఎందుకు చెప్పారమ్మా? నువ్వు చెప్పావంటగా. నేను చెప్పాను సార్. రాజీ నా వదిన చెప్పారంటగా. నువ్వు మెమ్మగారు మా కోళ్ళ చెప్పిందంట. మెమ్మగారు పిఠాపురం వాళ్ళే చెప్పారు, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పారు. నేను చెప్పలేదు సార్ అలాగా. నువ్వు చెప్పలేదా? చెప్పలేదు సార్ అలాగా. అంటే రాజు గురించి మీరేం చెప్పాలా పెళ్లి వాళ్ళకి? లేదు సార్, ఈ అమ్మాయి గురించి చెప్పలేదు, నా అమ్మాయి గురించి చెప్పలేదు సార్. మీ అన్నయ్య గారి భార్య పేరు ధనలక్ష్మే కదా? ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ ఆవిడ మంచిది కాదని ఏ ఒక్కరూ చెప్పలా. నువ్వు చెప్పిన సాక్ష్యాలకే అందరికి చేశాం. చేతి ఏముంది? ఆ రాజు అనేవాడు లేదండి మా ఆవిడకి ఏమీ తెలియదు అన్నాడు. ఆవిడ ఫోన్ ఇమ్మన్నా ఆమె ఉంది అబద్ధాలండి, వాడు గోపాలకృష్ణ అబద్ధం ఆడుతున్నాడు, అసలు నాకేమీ తెలియదండి, వెళ్ళలేదండి అని ఆమె చెప్పింది. విన్నావు కదా? దానికి ఏం చెప్తావు? వదిలేదు సార్, తప్పు అంతా నాదే సార్. ఊరు తీసేస్తే ఊరు తీసేయండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా కాదమ్మా, వద్దు సార్, నేను ఓడిపోయింది సార్. వద్దు సార్, నేను ఇంకేం చేయలేను సార్. ఇంకా వద్దు, మీరు చంపేసినా సరే నేను సిద్ధం. అనవసరం సార్, వద్దు. మీరు ఏం చేసినా ఓకే సార్. చెప్పింది అబద్ధం ఒప్పుకుంటున్నావా? అన్ని నేను చెప్పిన అన్ని అబద్ధాలే సార్. అవును కదా? అన్ని అబద్ధాలు. ఏం చేస్తావు ఇప్పుడు? మీ ఇష్టం సార్. నేను ఆ అమ్మాయిని అయితే మాత్రం నేను ఏలుకోను సార్. మీరు గురి తీసేసినా పర్లేదు, నేను భరించలేను సార్. నేను టార్చర్ కూడా నేను మీతో చెప్పుకోలేను. ఏంటి నా టార్చర్ మీరు వివరించున్నారు, నేను వివరించలేకపోతున్నాను. చెప్పుకోలేడంట, ఆడ చెప్పుకోవచ్చండి. అసలు భరించలేకపోతున్నా అంట. వదిలేండి సార్, ఇంకా మీరు ఏం చేసినా పర్లేదు. ఇంకా ఎవడైనా సరే, ఏ మగవాడైనా సరే పెళ్ళం ఉండగా ఇంకొని అక్రమ సంబంధం పెట్టుకొని తప్పు దిద్దుకుంటే భార్య దగ్గరికి వస్తాడు. తప్పు దిద్దుకోగా పెళ్ళం ఇప్పుడు దెయ్యంలా కనపడుతుంది ఇతనికి. ఇద్దరు బిడ్డలు కన్న తర్వాత ఆమె సంతోషం తీసుకున్నాడు, ఆమె శీలాన్ని దోచుకున్నాడు, ఆమె జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు వేరే ఒకటి దొరికింది, ఒకటి రాజు అనేది చదువు దొరికింది. ఇప్పుడు పెళ్ళం ఎట్టుందంటే పచ్చి వెలక్కాయలాగా, ఒక నాపరాయిలాగా. ఇప్పుడు ఏలుకోడంట, తన మానసికంగా చాలా నలిగిపోయాడంట పాపం ఈ బాబు. ఈ బాబు మానసికంగా నలిగిపోయాడంట. పెళ్ళం టార్చర్, ఏం టార్చర్ చెప్పడంట, అది తన మనసుకే తెలుసంట. మరి ఏమంతా మానసిక రోగం వచ్చిందో ఆ డాక్టర్ గారు లైన్ అడుగుతాం. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ గారు మొత్తం విన్నారుగా? విన్నాను సార్. దాన్ని బట్టి మీ నిర్ణయం చెప్పండి సార్. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి సార్, చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు ప్రేమించి 4 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకున్నటువంటి భార్య, 2 పిల్లల్ని తల్లిని ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు బజారు దానివి, నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు,
ఎక్స్ఎక్స్ఎక్స్ చెప్పారు నాకు నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పి. ఏది ఇతను 2 సంవత్సరాల పాటు ప్రేమించి 4 సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత సో ఎక్స్ఎక్స్ఎక్స్ వాళ్ళు చెప్పారు, కాళ్ళు ఉంటే వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోండి, ఇప్పుడు వినిపించినాయి ఇవి అవి అనిపించేటటువంటి, అంటే ఒక 2 పిల్లల తల్లిని ఈ విధంగా పబ్లిక్లో అవమానించడం అన్నది ఏదైతే ఇతను గోపాలకృష్ణ ఉర్ఫ్ సత్యబాబు చేస్తున్నటువంటి అరాచకం నిజంగా 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 చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఆ అమ్మాయి టార్చర్ పెట్టిందా, ఆ అమ్మాయి మిమ్మల్ని అనుమానించేదా, మిమ్మల్ని బాధపెట్టే అనేటటువంటి అంశం గురించి మీరు ఆవిడని వదిలేస్తున్నారా, ఆవిడ వద్దనుకుంటున్నారా? లేదా ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, ఆ పిల్లలు నీ పిల్లలు కాదు అనేటటువంటి ఆలోచన శైలితో ఆవిడ నో అంటున్నారు. అంటే మీరు వద్దు అనుకుంటే వద్దు, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. కానీ ఆ అమ్మాయి వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం, సమాజానికి అది ప్రూవ్ చేయవలసినటువంటి అంశం, ఆ బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ క్లారిటీ గురించి ఇందాకటి నుంచి మీరు మాట్లాడేటటువంటి పద్ధతి విధానం అంతా కూడా విశ్లేషిస్తున్నాం. అదే పనిగా మీరు ఎవరైతే సాక్ష్యాధారాలు ఇచ్చారో పలానా వాళ్ళని అడగండి, వాళ్ళ మాట తీరుని వాళ్ళ విశ్లేషణ కూడా మేము తిరిగి విశ్లేషించటం. ఎక్కడా కూడా పోనీ అమ్మ నీ తరపున ఉన్నటువంటి 4 మనుషులు తెచ్చుకో అమ్మ, నువ్వు నిజాయితీ అయినటువంటి వ్యక్తి అని వాళ్ళ తరపున మీ వాళ్ళు ఎవరన్నా చెప్తారేమో అనేటటువంటి అంశం మేము వాళ్ళని అడిగితే వాళ్ళు మా అమ్మాయి బంగారం అండి అని వాళ్ళు చెప్పి మీ మాట కరెక్ట్ కాదండి, మీ అమ్మాయి మీకు బంగారం అయి ఉండొచ్చు, కాకిపిల్ల కాకి ముద్దు అయి ఉండొచ్చు, మీ మాట మేము కొట్టి పారేస్తున్నామని తీసేటటువంటి అంశం కాదు. ఇది నీ మనుషులు. నువ్వెవరైతే ఫోన్ చేయమన్నారో అటువంటి వ్యక్తులతో మేము అడిగినా వాళ్ళు కూడా మిమ్మల్ని నిలదీస్తున్నారు, మీ వైపే వేలెత్తి చూపెడుతున్నారు. మళ్ళీ ఎందుకయ్యా ఇలా ఉంది అంటే కనుక ఇంకో బ్రహ్మాస్త్రం సంధిస్తారు. మీరు ఎందుకు అక్కడి నుంచి మీరు సమాధానం చెప్పలేరు, ముందుకెళ్ళారు. ఏంటంటే నన్ను చంపేయండి సార్, నన్ను ఊరేసేసేయండి సార్ అంటే ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గేమ్ సార్. 2 సంవత్సరాలు ప్రేమించుకుని 4 సంవత్సరాలు కాపురం చేసుకుని అందులో 3 సంవత్సరాలు కొట్టుకు చావటం. ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే కనుక అనుమానం ఉందా, సంబంధం ఉందా, లేదా భార్య మీద అనుమానం ఉందా, లేదంటే మనకుండేటటువంటి చెడు అలవాట్లు ఉందా? దీనికి ప్రధానంగా విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే గోపాలకృష్ణ గారి క్యారెక్టర్ గురించి ఒకసారి విశ్లేషించుకోవాలమ్మా. ఎందుకంటే 2 years పాటు 2 సంవత్సరాలు నీ ప్రేమాయణంలో 2% కూడా, నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, 2% కూడా ఈ మనిషిని నువ్వు విశ్లేషించలేకపోయావు. నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు. అతని ప్రతి ప్రేమాయణంలో అతను చేసినటువంటి ప్రతి అడుగులో మసిపూసి మారేడుకాయ చేశాడు. నువ్వే జీవితం అన్నాడు, నువ్వే ఊపిరి అన్నాడు, నువ్వు లేకుండా నేను బతకలేనన్నాడు, నీ ఇంట్లో వాళ్ళందరికంటే నేనే నిన్ను బాగా చూసుకుంటానన్నాడు. ఆ మాటల్లో బోల్తా పడ్డావే కానీ ఈ మనిషి నిజస్వరూపం 2 సంవత్సరాలు నువ్వు చూడలేకపోయావు అనేటటువంటిది నిన్ను నిలదీయవలసినటువంటి అంశం. ఆ వ్యక్తిత్వం గురించి నేను చెప్తాను వినండి. మంచి మాటకారి. అతని మాటల్లో ఇందాక చూసా కదా, ఇక్కడ పట్టుకుంటే అక్కడ పట్టుకుంటాడు, అక్కడ పట్టుకుంటే ఇక్కడ పట్టుకుంటాడు. అతనికి 3 ఏళ్ళు. సాక్ష్యాలు చూపెడతాడు, ఆధారాలు చూపెడతాడు. వాస్తవానికి తప్పుదోవలో వెళ్ళినటువంటి మగాడు ఉంటే కనుక భార్య తప్పుదోవలో వెళ్తుంది అని ఎవరి ద్వారా వింటే కనుక వాళ్ళని లాగి ఎడంకాలు చెప్తూ లెంపగా కొడతాడు. ఇతనికి ఏంటంటే సార్ ఎంత కాదు అనుకున్నా కూడా అమ్మాయి డబ్బు అనేటటువంటి అంశాల మీద విపరీతమైనటువంటి ప్రీతిప్రాత్యం ఉంది సార్. అంటే విపరీతమైనటువంటి కోరిక ఉంది. తొందరగా అంశాలు కొన్ని బోరు కొడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఈవిడ ఉందనుకోండి, ఆల్రెడీ 2 years ఓల్డ్ అయిపోయింది పెళ్ళి అయిన టైంకే. నేను చెప్తున్నాను, ప్రేమించుకునేటటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు అని గుర్తు పెట్టుకోవడం గురించే ఈ అంశాన్ని నేను తెలియపరుస్తున్నాను సార్. నువ్వు ప్రేమించావు కదమ్మా, ఆ ప్రేమించినప్పటికీ ఆవిడ ఆల్రెడీ 2 years ఓల్డ్, అంటే మొహం మొత్తింది అప్పటికే. అందుగురించి ఏమైంది, అక్కడి నుంచి 1 year తర్వాతే రాజీ అనేటటువంటిది ఏదైతే ఈ అసోసియేషన్ ఈ అమ్మాయి కంటే ముందుందో ఇతనికి, ఆ అమ్మాయి మళ్ళీ తీపిగా కనిపించడం మొదలైంది. 2 ఆడపిల్లల యొక్క మనసుతో నువ్వు ఆడుకున్నావు ఎందుకు? కేవలం నీ మాటకారితనం. లాంగ్ కట్ అంటే మనకి ఇష్టం ఉండదు, అన్ని షార్ట్ కట్లో వెళ్ళాలి. తొందరగా అంశాలు బోరు కొడతాయి. అది వస్తువు అయినా అవని, స్త్రీ అయినా అవని, వాడుకుంటాం, వదిలేస్తాం. ఇది యాటిట్యూడ్. మన క్యారెక్టర్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నకి బదులుగా వాళ్ళకి చెప్పేటటువంటి సమాధానం ఏంటి? నీ క్యారెక్టరే తప్పు. ఒక స్త్రీకి అన్నిటికంటే లోతుగా గుచ్చుకునే బాణం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, ఆ పిల్లలు నా పిల్లలు కాదు అనేటప్పటికీ ఆ అమ్మాయి కంప్లీట్గా షట్ అయిపోతుంది. ఇది జరిగినటువంటి అంశం. ఎవరైనా కూడా సార్, అంటే చూసేటటువంటి వాళ్ళకి కానీ ఈరోజు ఈ ఒక్క ఇష్యూ అని కాదు,
ఇంతకు ముందు ఇష్యూస్, రానున్న ఇష్యూస్లో కూడా ఎప్పుడైతే కనుక భర్త భార్యకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ కానీ ఆ అమ్మాయిని ట్రీట్ చేసేటటువంటి విధానం, పద్ధతులు ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా మీ కుటుంబం నలుగురికి ఒక సినిమా అయిపోయింది, మీ ఇద్దరి యొక్క బంధం ఏదైందో అందరికీ చులకన అయిపోయింది అనేటటువంటిది దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఉండేటటువంటి అదృష్టం ఏంటంటే ఇందాక ఆ అమ్మాయి ఎవరో మనతో మాట్లాడినటువంటి అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి దేవి ధైర్యంగా సభాముఖంగా ఏమని చెప్పిందంటే ఆ అమ్మాయి నిప్పు అని చెప్పింది, నువ్వు దొంగ అని చెప్పింది. అయితే ధన విషయానికి వస్తే సార్, ఇద్దరు బావులుండి చక్కటి కుటుంబం, ఇందాక నేను చెప్పినట్టుగా సంతోషంగా జీవించవలసినటువంటి అమ్మాయి ఒక తప్పటడుగేసి ఒక రాంగ్ చాయిస్ చేసి ఈరోజు ఇటువంటి అంటే నువ్వు కరెక్ట్ కాదు, నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, నీకు పుట్టినటువంటి పిల్లల మన ఇద్దరికి పుట్టినటువంటి పిల్లల కాదు అనేటటువంటి దాని మీద క్వశ్చన్ మార్క్ వేస్తున్నటువంటి ఒక భర్త దగ్గరికే దాసోహం అంటూ నువ్వే నా భర్త, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు అనుకునేటటువంటి దుస్థితికి ఆ అమ్మాయి తెచ్చాడు అంటే కనుక దానికి కారణం ఏంటంటే కనుక ఇతను మాటకారితనం, ఇతను మభ్యపెట్టేటటువంటి మనస్తత్వాన్ని ఎక్కడ కూడా ఈ అమ్మాయి అండర్స్టాండ్ చేసుకోలేదు సార్. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు కదమ్మా, ఇది ఒక కాంప్రమైజ్ స్టేట్. ఇద్దరు పిల్లల్ని కనీసం బయటకు వెళ్తే కనుక అక్కడ మన కుటుంబం మనల్ని యాక్సెప్ట్ చేయదు, బయట సమాజం మనల్ని గౌరవించదు. ఒకప్పుడు వీరు బయటకు వచ్చేస్తే కనుక నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని సమాజం వేలెత్తి చూపెట్టేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ నీ నెత్తిమే పడటం వల్ల ఏంటంటే ఈ మనిషి ఎలాంటి వాడైనా పర్లేదు, ఇతనితో బతికేద్దాం అనేటటువంటి కాంప్రమైజ్ పొజిషన్లో నువ్వు కూర్చున్నావు తల్లి. ఇది దుస్థితి. అతను నీ మీద చాలా కథలు చెప్తున్నాడు, కానీ అందులో 10% కూడా నీది తప్పు, నువ్వు ఇలా నాకు అన్యాయం చేసావు అని చెప్పి నువ్వు కోపంగా నిలదీలేకపోతున్నావు. ఎందుకు? కాంప్రమైజ్ స్టేజ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక్క అంశం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. అయితే ఏంటంటే ఈ అమ్మాయి భర్త కావాలి అని అనుకుంటుంది సార్, కానీ నేనేమంటున్నాను అంటే కనుక ఇతనితో నువ్వు కలిసి కాపురం చేస్తే కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఉందమ్మా. ఎందుకంటే కనుక నెంబర్ 1, నువ్వు కావాలి అనుకున్నంత దాంట్లో అతను నిన్ను కావాలి అని అనుకోవట్లేదు. నిన్ను అసాసిన్ చేసేసాడు, అతని జీవితంలో బలవంతంగా చెరిపేసుకున్నాడు. ఎందుకంటే అతని కోరికలో అతని మనసు ఎక్కడో ఉన్నది కాబట్టి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, అంటే ఇదేంటంటే 2 నార్త్ పోల్ ఎలాగైతే రిపల్స్ అవుతాయో ఆ విధంగా అనమాట. అంటే నువ్వు కావాలనుకుంటున్నావు, అతను నువ్వు వద్దు అనుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఎంత సంతోషం ఉంటుంది? మానసికంగా ఒక స్త్రీని ఈ స్థాయికి చంపేసిన తర్వాత బలంగా ఒక గట్టిగా ఒక స్త్రీ ఒక తల్లిగా కానీ భార్యగా ఎలా ఉండగలదు? ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు నువ్వు జీవించింది ఒక ఎత్తు, ఇక ముందు జీవించకపోయేది ఇంకో ఎత్తు. అంటే ఏంటంటే ఆ మనిషి నువ్వే నన్ను చేసావు, నువ్వే ఇలా చేసావు అని చెప్పి నువ్వే అంటాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా సార్ అంత గట్టిగా మాట్లాడినా కూడా అతను సాక్ష్యాలు అతను ఎదురు తిరిగినా కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. ఆ పశ్చాత్తాపం లేకపోవడం అనేది నాకు బాధగా అనిపిస్తుంది. నీ తరపున నాకు బాధగా ఉంది. సో నువ్వు ఏంటంటే ఇంకా బలంగా అవ్వాలి, ఇంకా గట్టిగా అవ్వాలి, నీ పిల్లలకు ఒక మంచి తల్లిగా ఉండాలి, మానసికంగా ఇరుకుపోకూడదు అని చెప్పేదే నా కోరిక. సార్, బాధ అనేది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకటే అని అంటారు. 100 సార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మిమ్మల్ని చాలా బాధ పెట్టి తర్వాతనేమో సూసైడ్ కమిట్ చేసుకుని ఆయన మనశ్శాంతి పోగొట్టిన తర్వాత ఏ మగాడైనా ఏం చేస్తాడండి? ఏం చేయగలుగుతాడు? కనుక అతను ఎప్పుడైతే కూడా బాధ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకటే అని మనం అనుకునేటప్పుడు డెఫినెట్గా కూడా ఆయన పడ్డ బాధను మనం ఒక్కసారి అయితే మనం ఆలోచించాలి. నిజంగానే ఈ రొంపిలోంచి నేను పారిపోవాలి అనే స్టేజ్లోకి చాలామంది మగవాళ్ళు వస్తారబ్బా, చాలామంది. ఎందుకు అని అంటే నా భార్య పెట్టే టెన్షన్ని నేను భరించలేను కనుక నేను ఈ తప్పు పని చేస్తున్నాను, ఇది చేశాను అని చెప్పి చెప్తారు. అయినా కానీ మనం నమ్మాలి సార్. ఎందుకంటే అతను బాధపడ్డాడు, మనం ఎవరూ చూడలేదు, దానికి ఏ ఎవిడెన్స్ లేదు. 110% నేను గోపాలకృష్ణని నమ్ముతాను. ఎందుకంటే అతను బాధపడ్డాడు కనుక అమ్మాయి 498 అనేది వేసింది. 498 వేసిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు అమ్మా ఎందుకు జైల్లో ఉన్నావు అంటే 15 రోజులు. ఒక సెక్షన్ మీద చాలా రోజుల నుంచి మేము మాట్లాడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం కనుక అయ్యో అనవసరంగా గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 498A అని అనుకున్నాను సార్. అనుకున్న తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి మాట్లాడి ఎందుకమ్మా నువ్వు కాంప్రమైజ్ చేసుకుని ఈ భర్త దగ్గరికి వెళ్ళావు అని అంటే అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. అసలు ఏంటంటే ఎప్పుడైతే ఈ అబ్బాయిని జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అనేది చేశారు సార్. ఆ కాంప్రమైజ్ అనేది ఎలా అంటే పర్వాలేదమ్మా నువ్వు మీ ఆయనతో కలిసి ఉండు, నువ్వు బాబు మీ ఆవిడతో కలిసి ఉండాలి. ఇక్కడ ఆ సెకండ్ క్యారెక్టర్ని ప్రాపర్గా కట్ చేయలేదండి. కట్ చేయకుండా వీళ్ళిద్దరిని కలిపి ఉంచేశారు.
మరి ఈ అమ్మాయి ఎంత అమాయకురాలో నాకు అర్థం కావట్లేదు. 15 రోజుల పాటు జైల్లో ఉన్న భర్త, నువ్వు కేసు వేసిన భర్త, ఒక అమ్మాయితో తీసుకెళ్ళిపోయిన భర్త, కేసు విత్డ్రా చేసుకోని భర్త, నువ్వు ఇప్పటిదాకా నువ్వు ఆ భర్తతో కాపురం చెయ్యని ఆ ఫ్యామిలీలో నువ్వు ఎలా వెళ్ళి ఉంటావని అనుకున్నావో మాకు అస్సలు అర్థం కాదు. సార్ అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే, ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఒక్క చిన్న పొరపాటు అనేది చేస్తారు. ఆ పొరపాటు ఆయన ఏం చేశాడంటే, ఈ అమ్మాయి చెప్పినందుకు నేను వేరే పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయితోటి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దాన్ని నేను మీరు పర్మిషన్ ఇస్తే సార్ నేను చదువుతాను. ఏంటంటే నాకు వివాహం అయినది, నేను చాలా నా మాటలతోటి అతన్ని చాలా బాధ పెట్టాను, ఆయన మనసు విరిచేశాను కనుక ఆయన వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు, ఇప్పుడు నా మీద ప్రేమ పోయింది కనుక నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది, తర్వాత ఆ అమ్మాయి మా ఆయన తెచ్చుకుంటాడు అనే దాని మీద ఈ అమ్మాయి సంతకం పెట్టింది. ఇది దేనికి పనికిరాదు. అంటే ఒకటమ్మా, ఏదంటే ప్రతిసారి కూడా ఒకటి క్యారెక్టర్ గురించి, ఒకటి అమ్మాయి రాసిచ్చిన దాని గురించి, ఒకటి మేమెవరమో చూడని నీ టార్చర్ గురించి, మేమెవరో చూడని ఆమె సూసైడ్ కమిట్మెంట్ గురించి ఇవన్నీ చూస్తున్నావు కదా. ఇవన్నీ చెప్పినప్పుడు ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఈ ప్రయత్నం ఎంత చెడ్డది, ఎంత తప్పైనది అంటే, నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు చూడు ప్లాన్ ప్రకారం, దానికంటే కూడా ఈ మనస్తత్వం అనేది చాలా డేంజర్ అమ్మా. ఎందుకంటే స్టిల్ కేసు పెండింగ్లో ఉన్న తర్వాత కూడా 15 రోజులు నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయితోటి నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే నీతో రాపించుకుంటాను అన్న నీ మగ అహంకారం ఉంది చూడు, అది చాలా తప్పు. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నేను నమ్ముకున్న పెళ్ళం ఉన్న తర్వాత కూడా ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంకా నేనంటే సెటిల్మెంట్కి వచ్చింది అంటే ఏం చేస్తుంది సార్? సెటిల్మెంట్కి రాకుండా అమ్మాయి ఏం చేస్తుంది? సైకలాజికల్గా, ఎమోషనల్గా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో అని ఒకటి అనిపిస్తుంది. సరే, ఇవన్నీ ఉన్నాయి, నీకు నీ పిల్లల పట్ల బాధ్యత ఏంటి అని చెప్పేసి ఆయనకి ఎవరూ మాట్లాడట్లేదు. 2 పిల్లలు ఉన్నారు, మరి ఇన్నేళ్ల నుంచి మరి నువ్వు అమ్మాయి అక్కడే ఉంది, ఏదో కొట్టు పెట్టుకుంటోంది, బతుకుతోంది, దాని గురించి అవన్నీ ఏం లేదు. దాని గురించి మీ అత్తగారు వాళ్ళు కానీ ఎవరు కానీ మాట్లాడట్లేదమ్మా. నువ్వేం తింటున్నావని మాట్లాడట్లేదు. ఇక్కడ ఏం గొడవ వస్తుందంటే, ఎవరితోటి వెళ్ళిపోయావు, అయ్యో నువ్వు వచ్చి కాపురం చేయి, ఇవి 2 ఉంటున్నాయి. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా ఏం మాట్లాడట్లేదు సార్. ఇక్కడ నేను ఈ అమ్మాయికి చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ ఇంత కలిసే ఉంటున్నారు. అదేనమ్మా, వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. అమ్మాయి కూడా అక్కడే ఉన్నట్టుంది నాకు తెలిసి. సరే, ఎంత తెలివి సార్, ఎంత ధైర్యంగా నువ్వు ఒక భార్య, నువ్వు ఇంకా తెలివి లేని బుద్ధి లేని పిల్లవు నువ్వు. నీకు నిజంగా కనుక తెలివితేటలు ఉంటేనమ్మా నువ్వు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి నా ప్లేస్లో నా భర్తతోటి వేరే ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయి మీద కేసేయమ్మా. నువ్వు ఆ అమ్మాయి మీద కేసు వేయనంత కాలం ఆ అమ్మాయితో అతను కాపురం చేస్తాడు, వాళ్ళు అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారు. మేడం, ఆమె నిస్సాయిరాలు మేడం, డాక్టర్ గారు ఆమె నిస్సాయిరు పాపం. అంటే ఓలేస్తే అడిపోవాలని భయంతో నీ ఇష్టం ఉంటుంది, అడ్వాంటేజ్ తీసుకోండి, బ్లాక్ మెయిల్ చేసి. మాకు అసలు నీ ఇష్టం అని కాదు, అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చిందని అంటున్నారు సార్. నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు మా అమ్మాయి? బెయిల్ పెట్టమన్నారండి వాళ్ళు. అతను చూసుకుంటానంటే బెయిల్ పెట్టాను. అమ్మాయిని కాదండి, ఆ అమ్మాయిని నువ్వు తీసుకొచ్చి దగ్గరుండి పెళ్లి చేసావంట. పెళ్లి కాదు సార్, ఇంట్లో ఉండనిచ్చావంట. తీసుకొచ్చింది సార్, ఈ అమ్మాయి తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చింది కదా ఆమె, ఇప్పుడు పొద్దుంటది పంపించి. మేడం, వీళ్ళ అమ్మని వీళ్ళ మేనమాని పిలుస్తా, వాళ్ళతో కొంచెం అడగాల్సి ఉంది. ఏమండి, ధనలక్ష్మి అమ్మని మేనమామని రమ్మనండి. అమ్మ, నీ పేరు? నా పేరు నోకాలమ్మ అండి. నోకాలమ్మ, నేను చెప్పింది ఒకసారి విను. అలాగేనే వింటావు స్పష్టంగా? మీ పేరు? నా పేరు గంగరాజు సార్. గంగరాజు, మీ అక్కయ్య? తమ్ముడు. నేను ఒకసారి స్పష్టంగా వినండి. అలాగేనే. ఇతను ఒక్క విషయం కూడా మిమ్మాయిని వేలు పెట్టి చూపించడానికి ఏ సాక్ష్యాలు లేవు. నాన్న, నీ గురించి ఒక మాట చెప్పాడు మా వాళ్ళతో, నువ్వంట నీ మేనగాళ్ళ గురించి చాలా బ్యాడ్గా మాడుతున్నావంట, మంచిది కాదని. లేదండి. చాటు నుంచి విన్నాడంట. లేదండి.
నేను ఎందుకు చెప్తానండి మా మేనగోడు నువ్వు చాటు నుంచి విన్నాడంట లేదు సార్. అంటే అందుకే నేను పిలిచింది నాన్న, అందుకు నిన్ను కూడా పిలిచింది అందుకనే. అలాగే నాన్న ఆమె మీ అత్తగారు వచ్చారు, ఆమె మేనమామ. ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, నీ నిర్ణయం ఏంటి, నువ్వేం చేయదలుచుకున్నావు? నేను అమ్మాయితో మాత్రం ఉండలేను సార్. ఎందుకు ఉండవో జనాలు చెప్పు ఒకసారి. ఎందుకు ఉండవు జనాలు చెప్పాలిగా. ఇప్పుడు ఏమీ లేవు సార్, నేను చెప్పినా సరే అవి నిజాలు కాదు. చెప్పు నిజాలు. చెప్పావు నువ్వు, నిజాలు అబద్ధాలు తెలిసిపోయినాయి కదమ్మా. నేను చెప్పను. నువ్వు నటించమాకు. అలాగే చెప్తున్నాడండి బాబు, అలాగే చెప్తున్నాడు. చెప్పాలి కదా, ఏ కేసు వేసిన తర్వాత చెప్పాలి కదా. నేను కేసు వేసిన తర్వాత మరి ఈ అమ్మాయితో కాపురం చేసావు? ఎక్కడ చెప్పిన స్టేషన్ లో కదండి, ఎక్కడ చెప్పిన అబద్ధం చెప్తున్నాడు కానీ ఎంత అనుభవించానండి బాబు, నోటంప్పుడు వస్తలేదండి. మరి మీరెవరు, పెద్దలు ఎవరు, అతను గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరా? మాట్లాడమండి, పెద్దల్లో పెట్టామండి మేము. పెద్దల్లో పెట్టామండి, పెద్దలు అక్కడ ఉన్నారండి, ఒక అతను బయట ఉన్నాడండి. పెద్దల్లో పెట్టి ఏటి బాబు అని అడిగితే పెద్దలనే కొడతాకు వచ్చేటండి. అతను గులపం తీసేటండి, నరికెత్తాను. గుణపం తీసి గుణపంతో పొడిచేస్తానండి. ఒక 30 మంది దాకా ఉంటారండి గుణపం తీసినప్పుడు. అడగండి సార్, ఆయన బయట పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్. కాకేసి అడగండి. ఇప్పుడు ఈ అమ్మాయి నీకు కావాలా వద్దా, నీ భార్య? నువ్వు వచ్చి ఇక్కడ నుంచో, నువ్వు ఉదుగో, నించో, గట్టిగా మాట్లాడటం నేర్చుకో, అది ధైర్యంగా బతకడం నేర్చుకో. చీగా మాట్లాడు, తల్లి మీద మాట్లాడుతుందండి, తల్లి మీద. వెళ్ళు అక్కడ నుంచో, తల్లి మీద మాత్రం మాట్లాడుతుందండి. నువ్వు గట్టిగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. ఇక్కడ గట్టిగా ఉండదండి, గట్టిగా తల్లి నువ్వు ఏడుతావు, ఇట్రా నుంచో. నువ్వు అడుగు, అరే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అడుగు, ఎందుకన్నా అడుగు, నీకు నచ్చలేదు రా ఎదబా అని అడుగు. ఏం చేయమంటారు? మాట బయటికి రాస్తలేదు. తల్లి అయితే గిన్నె తర్వాతని ఇప్పుడు కన్నానే దూరం వచ్చిన తర్వాత ఎంతో మంది చూస్తున్నారు. మరి పూర్తిగా చచ్చిపోతాను నేను కావాలని. చచ్చిపోతావా? మరి ఆ ఇద్దరిని మరి నేను ఎలా పోషించాలి? మరి ఇప్పుడు పోషించాను, నాకు కావాలని. ఇద్దరు పిల్లల్ని ఇచ్చానా పోషించుకుంటావు, మరి కావాలని మరి రెండోసారి అలా తీసుకెళ్ళావు. మరి అందుకే ఇద్దరు ఇచ్చేయంటున్నారు ఇద్దరు పిల్లలు. నువ్వు వద్దుతేమో సుఖంగా అయితే నీ పిల్లల్ని గట్ట తీసేసుకుని మరి నేను ఎలా బతకాలా? వద్దంటే అలా కుదురుతుంది. అయితే తీసిరైతే ఏ విషయాన్ని ఇక్కడ తాగి చచ్చిపోతాను, ఇంకెందుకు? నేను నమ్మి వచ్చిన తర్వాతనే అవసరం అయితే నా గురించి ఎవరో చచ్చిపోకర్లేదు. మరి నువ్వు మోసం చేసిన తర్వాత మరి ఇంకెవరు వచ్చేస్తాడు, ఎవరు పోషిస్తారంటే నేను వాళ్ళ మాట కాదని మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నీకు బేలెట్టని డబ్బులు తీసుకొచ్చాను. మరి నువ్వు వద్దంటే మరి నేనేమైపోవాలి? మరి చెప్తుంది కదా, ప్రతి విషయంలో నువ్వే కరెక్ట్. నన్ను నమ్ముకొని ఇంకా అలా ఉన్నావంటే నువ్వు ఇంకా మోసపోతావు. అర్థమవుతుంది? నన్ను నమ్ముకోవద్దు, అవసరం అయితే నా పిల్లలు నాకు ఇచ్చి నేను చూసుకున్నాను. నమ్ముకోవద్దంటే మరి ఏ నమ్ముకోవాలా? ఓ పని చేయరా, ఓ పని చేయి. వాడు కరెక్ట్గా చెప్పాడు. నువ్వే తాడు, నీ పిల్లలు కాబట్టి నువ్వు తీసుకెళ్ళిపో, అంతేగా. నువ్వు ఆమె దగ్గర శీలం దోచుకున్నప్పుడు ఆమె శీలం అమ్మాయికి ఇచ్చేసి, ఆమె శీలం అమ్మాయికి ఇస్తే ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది, బిడ్డలు నువ్వు తీసుకెళ్ళిపో. ఇచ్చేయి ఆమె శీలం. బిడ్డలు తీసుకెళ్ళిపోతావా? ఆమె శీలం అమ్మాయికి ఇచ్చేయి, అప్పుడు బిడ్డలు తీసుకెళ్ళిపో హ్యాపీగా. ₹7 అక్కర ఆమెకి. రేపు నీ చెల్లి పెళ్లి చేస్తావు కదా, నీ చెల్లెలు కూడా నీ బావ వస్తారు కదా, నీ బావ కూడా ఓ బిడ్డలు కన్నా తర్వాత వెళ్ళిపోయి ఇదే చెప్తాడు, నాకు వద్దయా నీ చెల్లెలు, నాకు వద్దు, నువ్వు నాదే తప్పు కానీ ఎవరు చేసుకోండి, నీ చెల్లెలు వద్దు, ఇంకో అమ్మాయి అంటే ఏం చేస్తావు? ఇదే తినిపిస్తావా? అమ్మ నేను కూడా అలా చేశాను, ఒక అమ్మాయిని, ధనలక్ష్మి అమ్మాయిని, నా చెల్లెలు కూడా బావ అలా చేస్తే తప్పేం లేదు అని చెప్తావా? లేదా ఆమె చెల్లెలు అమ్మాయికి ఇచ్చేసి బిడ్డలు తీసుకెళ్ళిపో. ఆ పట్టణం నా బిడ్డకు ఇచ్చేవాడికి ఆమె చెల్లెలు అమ్మాయికి ఇచ్చేయి. ఇస్తే నువ్వు ముట్టుకోకలా, ఆమె నీకేం చేయకలా, బిడ్డ ఇచ్చేయి. ఆ బిడ్డ పిల్లలు పట్టండి. వెళ్ళిపోతాను అంటున్నావు కదా, బతుకుతాను అంటున్నావు, నేను ఎలా వచ్చాను అలా పంపే మా అమ్మగారి ఇంటికి. వద్దంటున్నావు కదా నన్ను, నా సేవ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. వాడి పక్కన పడుకో బిడ్డ, వాడికి చేతికి ఇచ్చేయి. అలా ఆవిడ ఇచ్చుకుంటుందండి, మనకి ఎందుకండి? అమ్మా ఇచ్చేసేయి, ఆ చేతిలో పెట్టు, చేతిలో పెట్టు. అరే రా బాబు, కూర్చోబెట్టు. ఇలా వచ్చి మరి అయితే నా సేవ నాకు ఇచ్చే పిల్లల్ని తీసుకుని తీసుకెళ్ళి పక్కన నువ్వు కాము అడుగు, అక్కడే ఉండు. ఇచ్చేలే బయట పంపించి ఇక్కడ నుంచి, లేదా పోలీసు పిలుస్తా. కావాలంటే నేను చచ్చిపోమంటే చచ్చిపోతాను. అర్థమవుతుంది? ఇప్పుడే ఇమీడియట్లీ ఛానల్ నుంచి అలా డాన్స్ ఏం చేస్తున్నావు? ఏమన్నాడు? చచ్చిపోతాడంటే నేను చచ్చిపోమంటే చెల్లు చచ్చిపోమను, నీ చెల్లు వచ్చా ఆడు అడుగుపోతా నాకు ఎత్తుకో. వాళ్ళ అమ్మ పేరేంటి? అయ్యమ్మ సార్. అయ్యమ్మ పిఠాపురమా? పేరు పిన్మల్లండి. పిఠాపురం వాస్తవ్యాలు పిల్మాల అయ్యమ్మ మీ కూతురు రాజేశ్వరి గారికి నమస్కారం చెబుతూ మాట చెప్తున్నా. ఇక్కడ నీ కొడుకు ధనలక్ష్మి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 2 బిడ్డలు కని ఆ భార్య మీద నిందలేసి వేరే
వెళ్ళిపోయాడు. అది మీకు తెలుసు, మీ ఇంట్లో ఉందని కూడా మీ మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు? గట్టిగా అమ్మాయి వెళ్ళుకోమంటే నేను చచ్చిపోతా, నేను ఆత్మహత్య చేసుకుంటా, నీతో ఉండను కదా నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. మేము అడుగుతుంది ఏంటంటే, ఒక అమ్మాయిని నువ్వు మోసం చేశావు, ఆ అమ్మాయిలో ఏ తప్పు ఉంది? ఏ తప్పు నిరూపించలేకపోయాడు. మీ కొడుకు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇలా దుర్మార్గంగా మారేవాడు కాదు. ఇప్పుడు ఏమందంటే ఆమె వెళ్ళిపోతానంటుంది. నువ్వు నాకేలేదు వద్దన్నావు కదా, నా సెలవు నాకు ఇచ్చేయి, నువ్వు వెళ్ళిపోతావు కదా, ఇద్దరు కన్నావు కదా, కన్నబడి తీసుకెళ్తా, నా సెలవు నాకు ఇచ్చేయమంది. ఇస్తావా? ఇప్పిస్తావా నీ కొడుకుతో? అదే మా ప్రశ్న. ఇద్దరు బిడ్డలు కానీ ఆడది ముసలిది అయిపోయింది అనుకుని, ఆడది కొద్దిగా పొట్టొచ్చింది అనుకుని, ఒక కొత్త మంది ఎత్తుకునే నీలాంటి కొడుకులాంటి నీచులకి మేము నిలదీస్తానికి వచ్చాం, న్యాయం చేయడానికి వచ్చాం. ఇచ్చినప్పుడే ఇస్తాడా? నేను నెలుకుంటాడా? 2 సెట్ నీ సెలవు నీకు ఇస్తాడా? నేను నెలుకుంటాడా? సార్ తెలుసుకో. ఇంతమంది అమ్మ, మీరు టీవీ ఎంతమంది చూస్తున్నారు? ఎప్పుడు కళ్ళప్పగించి ఆడ మగ చిన్న పెద్ద చాలా మంది ఇలాంటి దుర్మార్గులే. పెళ్ళామేనా నిందలైపోయాడు, నా పెళ్ళం మంచిది కాదని ప్రూవ్ చేయలేకపోయాడు. ఇప్పుడు నా బతికేందంటే, నువ్వు నన్ను అడిగామంటే నేను ఆత్మహత్య చేసుకుంటే కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఎంత న్యాయమో మీరు పెద్దలు చూస్తున్నారు, మీరే ఆలోచించండి. సార్ ఒకటే లెక్క, నువ్వు కాముండి ఏ ఆడికి వెళ్ళడు, లేకపోతే ఇక్కడే చొక్కా పట్టుకొని మన బయట పెద్దలు ఉన్నారు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఏమండి, బిడ్డని వీడు 10 నిమిషాలు ఆడించలేకపోయాడు, వీడు పిల్లలు ఎత్తుకెళ్తాడా? 10 నిమిషాలు ఆడించలేకపోయాడు వీడు, 10 నిమిషాలు బిడ్డ నోరు మువ్వు ఏడు పాపించలేకపోయాడు. వీడంట నా కన్నబిడ్డ నాకు ఇచ్చేయి. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా? ఓరనే పక్కని ఓ పసుపు దాటి కట్టి చేసి దాకున్నావురా. బేగానే పిల్లడు చెప్తున్నా కదా, ఉండు నువ్వు ఉండు. వాడు కావాలి, పిల్లలు కావాలన్నాడు కదా, వాడు ఏడు పాపుకుంటాడు. ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన దాకా నేను చూసుకుంటాను, ఏరుకుంటాను. వెళ్ళిన తర్వాత మామూలుగా చెప్తా. అది ఎంతవరకు నమ్మంటావు, ఎంతవరకు నిజం? అలా నన్ను మోసం చేసుకుంటూ వెళ్ళిపోతావా? అలా ఎన్నిసార్లు మోసం చేస్తావు చెప్పు, ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఏలుకుంటానని ఇప్పుడు దాకా ఇద్దరిని పుట్టించావు ఇప్పుడు దాకానే. అదేమో మంచిదని దాని పేరేమో పచ్చబొట్టు పొడిపించుకున్నావు. పచ్చబొట్టు చూపించు, చొక్కా తీసి లాగి చూపించు, చొక్కా బట్టలు లాగు. నువ్వే రాపించుకున్నావు చేతి పైన? మా ఆయనగారి పేరండి. చూపించు జరాజు, చూపించు కెమెరాకి. మొగుడేమో పేరు రాసుకోండి గుండెల మీద, పెళ్ళామే మొగుడు పేరు రాసుకో చేతి పైన. 2 పిల్లలు చేసుకుని నేను అలా వచ్చాను, నా సేవ నాకు ఇచ్చేది వెళ్ళిపోతాను ఇంకా, అంతే. ఇంకా ఎంతమంది ఎలా చూసుకున్నావు ఇప్పుడు అలాగే చూసుకుంటాను. ఎంతమంది ఎలా చూసుకున్నావు అలా చూసుకుంటావా? చూడలేదా చెప్పు, ఒకే ఒక మాట. నేను ఎలాగే చెప్తాడండి, అన్నీ అబద్ధాలండి. చూసుకుంటాను అంటున్నావు కానీ ఏం మాట్లాడతలేదు, ఏం చూసుకుంటావు? నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. కాపురం చేస్తాను, నేను శుభ్రంగా చూసుకుంటాను, నేను ఏ గొడవలకి వెళ్ళను, ఆ పిల్ల ఊసుకెళ్ళను, ఆ పిల్లని వదిలేస్తాను అని ఏం చెప్పట్లేదు. ఆ ఇంటికి వెళ్ళను, దానికి నాకు సంబంధం లేదు. నువ్వే నా భార్య, నువ్వే నా పిల్ల అని చెప్పాలి కదా నువ్వు. కాపురం చేస్తాను చెప్తున్నా కదా. అదే చెప్పు, పిల్లలు మరి నీకు పుట్టలేదని చెప్పు కుర్రాన్ని. నేను చెప్పిన ఎవరితో చెప్పి? పోలీస్ స్టేషన్లోనే. ఎస్ఐ గారి పేరేమో కోటేశ్వర, ఆయనతో చెప్పావు కదా. టెస్ట్ చేస్తానని రెడీగా అన్ని చేస్తుంటే అప్పుడు చెప్పావు నువ్వు. లేదు చెప్పలేదు. ఈ పాప నాకు సంబంధం లేదండి, అసలు నాకు గర్మే రాలేదండి అని చెప్పు. పాప పుట్టినప్పుడు కూడా సరే నువ్వు అంటాను కానీ నేనైతే మాత్రం మాట్లాడలేదు. చెప్పు, చూసుకుంటానని చెప్తున్నాను కదా, చెప్పు. ఆ పిల్లని గట్టా శుభ్రంగా చూసుకుంటావు, మళ్ళీ అలాగే తప్పు చేస్తావు. మళ్ళీ తప్పు గట్టా చేయను, ప్రాణం పైన మళ్ళీ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళిన నువ్వే కదా అన్నావు, నాకు చిన్న అవకాశం దొరికితే నేను పారిపోవడానికి 5 నిమిషాలు పట్టదని. హైదరాబాద్ దగ్గర సిద్దిపేట వచ్చేసావు, మళ్ళీ హైదరాబాద్ వచ్చావు 2సారి. అయిపోయింది నా సినిమా కూడా, చెప్పినాం కదా చూసుకుంటాను. సరే ఇది ఉంటాను అని అంటున్నాడు కనుక ఒక ఛాన్స్ ఇద్దాము.
ఒకవేళ అతను వెళ్ళిపోతే రాపిస్తారా? రాస్తా జడ్జిమెంట్ మొత్తం కానీ ఏ కేసులో అయినా మనం ఏమంటాం అంటే విత్డ్రా చేసుకోమా నువ్వు కేసు అని అంటాం. అది ఇప్పుడు ఈ కేసులో అస్సలు చెప్పొద్దు. అమ్మ నువ్వు ఆయనతో కలిసి ఉండు, ఒక 2-3 నెలలు కనుక అతను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఇమీడియట్గా కూడా నువ్వు 494 అనే కేసు, మెయింటెనెన్స్ కేసు ఇలాంటివన్నీ వేయి. మీ అత్తగారి మీద ఆ అమ్మాయి మీద కూడా నువ్వు కలిసి వచ్చేటట్టు 494 అనే కేసు వేయి. అది వేస్తేనే ఏదైనా వాళ్ళ పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఆయన కలిసి ఉంటాను ఎందుకంటే సార్ అప్పుడు పెద్ద న్యాయస్థానాన్నే మోసం చేసి అమ్మాయికి మళ్ళీ అన్యాయం చేశారు. ఇప్పుడు ఇంతమంది ముందు కూడా ఒప్పుకొని అబ్బాయి మోసం చేశాడు అనుకోండి సార్, అప్పుడు అమ్మాయికి ఎవరు లేరేమో. ఇప్పుడు మనం అందరం ఉందాము, ఆ అమ్మాయితోటి మళ్ళీ కేసు వేయిద్దాం. అది మాత్రం తప్పకుండా జరుగుతుంది. నువ్వు రాసిస్తావా? మొత్తం రాసిస్తావా? లాయర్ గారికి రాసిస్తావా? పోలీసుల ముందు రాసిస్తావా? అయితే పిల్ల పెట్టి నుంచొని కెమెరాగా నేను చెప్పాలని చెప్తే అప్పుడు ఆలోచిస్తా. అమ్మాయి నుంచో, నువ్వు ఇక్కడ నుంచో, ఆ బిడ్డ పట్టుకో. నువ్వు నా భార్య బిడ్డల సాక్షిగా ఇంకెప్పుడు నా భార్య బిడ్డను మోసం చేయను. భార్య బిడ్డలతోనే సంతోషంగా కాపురం చేస్తాను. ఇప్పటిదాకా నా భార్య బిడ్డలను మోసం చేశాను. నా భార్య తెలియకుండా దొంగతనంగా వేరే అమ్మాయితో పారిపోయాను. ఇంకో అమ్మాయితో దొంగతనంగా పారిపోయాను. ఈ రోజు నుంచి రాజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. టీవీ చూసి చెప్పండి, అమ్మా రాజీకి నాకు ఏ సంబంధం లేదు. నాకు ఏ సంబంధం లేదు. చెల్లి నా పక్కనుంది ధనలక్ష్మి నా భార్య. రాజీ వస్తే ఇంట్లోంచి బయటకు పంపించేయండి. రాజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజీ నువ్వు నేను కలిపి తప్పు చేశాం. నేను తప్పు దిద్దుకుంటున్నా. నా భార్య బిడ్డలతో ఉంటున్నా. నువ్వు తప్పు దిద్దుకొని నీ జీవితం నువ్వు చూసుకో. ఇంకెప్పుడైనా నా భార్య బిడ్డలు ఏడిపిస్తే నాదే రెస్పాన్సిబిలిటీ. నా భార్య బిడ్డలకు ఎలాంటి ప్రమాదం జరిగినా నాది హామీ. భార్య బిడ్డల సాక్షిగా తల్లి సాక్షిగా ధనలక్ష్మిని సంతోషంగా స్వీకరిస్తున్నాను. నిజంగా ప్రేమిస్తున్నాను. ధనలక్ష్మి నన్ను క్షమించు. ఇంకెప్పుడు తప్పు చేయను. ధనలక్ష్మి సిన్సియర్లీ ఐ లవ్ యూ. ఇది నేను చెప్పించాను మేడం. అన్ని స్పష్టంగా రాయించండి. మీరు సంతకం తీసుకోండి స్పష్టంగా. వాళ్ళ మీద కేసు. అర్థమైందా? ఏమ్మా నమ్ముతున్నావుగా? మేము నమ్ముతున్నాము. ఇంత గ్యారంటీగా అబద్ధం ఆడ్డు మేము గుడ్డిగా నమ్ముతున్నాం. ఇతను తెలుసో తెలియకో తప్పు పొరపాటు చేశాడు, దిద్దుకున్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. దానికి మా డాక్టర్ గారు లాయర్ గారు ఇద్దరు అండగా ఉన్నారు. తప్పు దిద్దుకుని నీతో బాగుంటాడు. ఎప్పుడు ఏ తప్పు జరిగినా వెంటనే ఇక్కడ పోలీసుల నెంబర్ దగ్గర ఉంటాయి, లాయర్ గారి నెంబర్ ఉంటుంది, జీటీవీ వాళ్ళు నెంబర్లో ఉంటాయి. జీటీవీ ఈ కుటుంబం నీకు జీవితాంతం అండగా ఉంటుంది. అది హామీ. జీటీవీ బతుకు జట్టుకబడి అంటే ఈ ప్రోగ్రాం చేసి నేను వదిలిపెట్టరు. నువ్వు బతికినంత కాలం వీళ్ళు నీకు అండగా ఉంటారు. అది జీటీవీ అంటే. అర్థమైందిగా మేడం? సంతకాలు అవి. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే. అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి